గుడ్ మార్నింగ్ మాయా. గుడ్ మార్నింగ్ రిషి. నైట్ మీ బాస్ మంచి కంపెనీ ఇచ్చినట్టున్నాడు, బాగా ఎంజాయ్ చేసావా? ఎంజాయా పాడా, కరెక్ట్ టైంకి వాళ్ళ వైఫ్ వీడియో కాల్ చేసింది కాబట్టి బ్రతికిపోయాను. లేదంటే లేదంటే నా బుర్ర తినేసేవాడు. ఆ బాస్ గాడు ఆఫీస్లోనే అనుకుంటే ఇంట్లో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. సర్లే, వాడి సంగతి పక్కన పెట్టు. నువ్వేంటి ఈ టైంలో? నైట్ నా ఛార్జర్ నీ దగ్గర మర్చిపోయా, ఇస్తావేమో అని. ఓ 1 సెకండ్. ఇదిగో ఛార్జర్. థ్యాంక్ యూ. ఏంటి అలా చూస్తున్నావు? ఎలాగో ఈవినింగ్ దాకా చూడలేను కదా. ఓకే రిషి, నాకు ఆఫీస్ టైం అవుతుంది, బాయ్. హే మాయా, 1 సెకండ్. నైట్ నీ ఫేవరెట్ బ్రాండ్ తీసుకొస్తా, లెట్స్ చిల్. ఓకే బాయ్ రిషి. ఎంత ట్రై చేసినా మిస్ అవుతున్నా మిస్. ఇదొక్కతే. దాని అందం చూస్తుంటే రోజు రోజుకి మెంటలెక్కిపోతుందిరా. ఒరేయ్, నీ వాళ్ళకం చూస్తుంటే నాకు మెంటలెక్కిపోతుందిరా. అది కాదురా, ఎంత ట్రై చేసినా పలహారానికి దొరుకుతుంది కానీ భోజనం ఒప్పుకోవట్లేదురా. రేయ్, నీ ఫాస్టింగ్ ఆపి ఫాస్ట్గా పనేలా చూడకపోతే నీ మాయని మింగేయడానికి 100 మంది క్యూలో నాకు తెలుసా. అదిగో నీ భోజనం వస్తుంది, త్వరగా పనేలా చూడు. హాయ్. హాయ్ మాయా. హాయ్ శ్రీని. మాయా, నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏ జాబ్ మానేస్తున్నావా? అది కాదు. శాలరీ హైక్ అయిందా? అది కూడా కాదు. మేబీ నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందేమో. మ్యారేజా? నేను చెయ్యాల్సిన చూడాల్సిన ఇంకా చాలా ఉన్నాయి, అందుకే హైదరాబాద్ వచ్చింది తెలుసా. ఏ చూపించే వాళ్ళు మీ ఊళ్ళో దొరకలేదా? అయ్యో బాబు, మా ఊరమ్మాయిలా, వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం తెలుసా. ఎందుకు? ఎందుకంటే నా దృష్టిలో విలేజ్ అమ్మాయిల కంటే నీలాంటి సిటీ అమ్మాయిలే చాలా బెటర్. చెయ్యేసినా కాలేసినా సర్దుకుపోతారు, అప్పుడప్పుడు నాలంటి అవసరాలు తీరుతుంటారు. మీరేమంటారు? ఇప్పుడు నీకేం అవసరమో చెప్పనా? మీరు సూపర్ అండి బాబు, టైం వేస్ట్ చేయకుండా పాయింట్కి వచ్చారు, అందుకే మీరు అంటే నాకు చాలా ఇష్టం. శ్రీని, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఐ కెన్ అండర్స్టాండ్, బట్ నేను నువ్వనుకునే టైప్ కాదు. మీరు ఏ టైప్ అని పర్లేదండి, నేను సర్దుకుపోతాను. అది ఒక్క ఛాన్స్. ప్రసాదం. ఈ రోజు ఏం ప్రసాదం? ఇది పోచమ్మ తల్లి ప్రసాదం, నీకోసమే స్పెషల్ గా తీసుకొచ్చాను. ఓ, నా కోసమే? టయానికి తగలాడతాడు కదా. మాయా, నీకు గుడ్ న్యూస్. నిన్న మన ఇద్దరు జాతకాలు చూశాను. ఏముంది? మనం ఎప్పటికీ విడిపోం, కలిసే ఉంటామని ఆ గ్రహాల్లో కూడా ఉంది. ఓ నైస్. అవును. మరి అక్కడికే పోకుండా ఇక్కడేం చేస్తున్నారో ఇర్రి పప్ప. ఇంకా ఏముంది? నువ్వురా, నేను చెప్తా. నా మాయిరా, రా ఇలా కూర్చో. ఇప్పుడు ఏం ప్రసాదం కలుపుతాడు? మాయా, ఈ రేఖ చూడు. నీ అబ్బా, రేఖ కాదురా, నీ ఎంత చూస్తాను. ఇది ధనరేఖ. ఈ రేఖ చూడు ఎలా వంపు తిరిగిందో, ఇది సంతాన రేఖ. మాయా, నీకు విషయం చెప్పనా? నిన్ను పెళ్లి చేసుకునేవాడు అందంగా లేకపోయినా నా అంత అందమైన మనసున్నోడు వస్తాడు, తెలుసా? అవును బాలు, అమ్మాయిలకి లెఫ్ట్ హ్యాండ్ కదా చూస్తారు. ఓ అవును కదా. అయ్యాడు గొర్రె, ఇప్పుడు పట్టుకుని చెయ్యలేస్తాడా? పువ్వులా మెత్తగా ఉండేసరికి ఎడం చేయికి కుడి చేయికి తేడా తెలియలేదు, చూసావా? అంటే మాయా, ఏ చెయ్యి అయితే ఏంటి, 2 చేతులు నీవే కదా. దాన్నే కక్కుతంటారా కుయ్య. ఈ చెయ్యిలయ్యి. మాయా, నీకు యజమానితో చికాకులు తప్పవు. ఏంటి అలా చూస్తున్నావు? ఏదో చూసినట్టు చెప్తున్నాడనా? ఇది నేను చెప్పింది కాదు మాయా, గ్రహాలు గోచరిస్తున్నాయి. మేడం, రవి సార్ రమ్మంటున్నారు. మధ్యలో ఈ బాస్ విగ్రహం గడకుడు. మాయా, మాయా, ఈ ప్రసాదం కడుతూనే పళ్ళపత్నం అనుకుంటే మధ్యలో బాస్ కూడా ఒకటో. ప్రతి ఓడికి నా మాయ కావాలా? పాపం నా మాయ
ఎంత కష్టపడుతుందో. వాట్ ఏ బ్యూటీ, బ్యూటిఫుల్. హే హాయ్ మాయా, సిట్. ఏంటి సైలెంట్గా ఉన్నావు? నథింగ్ రవి. ఐ కెన్ అండర్స్టూడ్. నా వైఫ్ వీడియో కాల్ గురించే కదా. తను ఎప్పుడూ అంతే. ఎప్పుడు ఏ అమ్మాయితో కమిట్ అవుతానని డౌట్ వచ్చినప్పుడల్లా ఇలా వీడియో కాల్స్ చేసి కేర్ చూపిస్తుంటుంది. ఓ గాడ్. యునో మాయా, బేసికలీ నాకు కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇట్స్ ఓకే రవి, అవన్నీ నీ పర్సనల్ లైఫ్, నాకెందుకు చెప్తున్నావు? ఓ సీ మాయా, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. క్లయింట్కి మా కంపెనీ పర్ఫార్మెన్స్ నచ్చి ఓ పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాడు. అందుకే స్టాఫ్కి అండ్ ఎస్పెషల్లీ నీకు ఒక స్పెషల్ ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నా. రిమైనింగ్ డీటెయిల్స్ని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. నువ్వు ఖచ్చితంగా రావాలి. గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తారు కదా, స్పెషల్గా నాకే ఎందుకు చెప్తున్నారు? ఆ పార్టీకి స్పెషల్ గెస్ట్ నువ్వే. నేనా? ఎస్. అక్కడ మనిద్దరి ప్రైవసీకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. నాకు నచ్చిన ప్లేస్లో నీకు నచ్చినట్టు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావు? ఏమైనా కావాలా సార్? ప్రైవసీ. సారీ సార్, బజర్ సౌండ్ వినిపించింది, పిలిచారేమో ఇట్స్ అనుకున్నా. ఓకే. మాయా, యూ కెన్ లీవ్ నౌ. చెప్పేం గుర్తుంది కదా. ఇప్పుడు మిస్ అయ్యావు. పార్టీలో నుండి వదిలే ప్రసక్తే లేదు మాయా. మరేం డిసైడ్ అయ్యావే? పార్టీకి వెళ్తున్నావా? వెళ్ళకపోతే ఆ బాస్ మెంటల్ అయిపోతాడు. బాసేనా, వేరే స్టాఫ్ కూడానా? ప్రెజెంట్ నా సిచ్యువేషన్ అలానే ఉంది. ఆ బాస్ గాడితోనే అనుకుంటే మధ్యలో ఆ సెల్ఫ్ డబ్బా శ్రీనిగాడొకడు. వాడి సోదితో చచ్చిపోతున్నానే. ఎంతసేపు మా ఊరు అని చావ మింగుతాడు. వీళ్ళంతా ఒక యాంగిల్ అంటే మధ్యలో ఆ బాలుగాడొకడు. అమ్మాయిలు ప్రసాదాలకి పడిపోతారని వాడి ఫీలింగ్. మరింకెందుకే లేటు? వాళ్ళలో ఎవరినొకరిని సెలెక్ట్ చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వచ్చు కదా. వాళ్ళది లవ్ కాదే, లస్ట్. అయినా లాస్ట్ ఇయర్ జరిగిన నా బ్రేకప్ గురించి నీకు తెలుసు కదే. దాని నుండి బయటపడి ఇప్పుడే లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నా. మళ్ళీ రిలేషన్షిప్ అది ఇది అని నా లైఫ్ నేను డిస్టర్బ్ చేసుకోవాలనుకోవట్లేదు. అయినా అందరు అబ్బాయిలు అలా ఉండరు కదే. బట్ వాళ్ళ మైండ్ సెట్ ఒకటేనే. అయినా నాకు ఈ లస్టే బాగుంది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవరితోనైనా. నో రూల్స్, నో ఎమోషన్స్. నీ ఇంటెన్షన్ నాకు అర్థమైందే. బట్ హే, మా టీమ్ లీడర్ కాల్ చేస్తున్నాడే. రేపు నాకు చెన్నైలో క్లయింట్ మీటింగ్ ఉంది. నేను వెళ్తాను, వచ్చాక మీట్ అవుతాను. సరే. ఫ్రీ అయ్యాక నేనే కాల్ చేశాను. పార్టీ హైలైట్స్ చెప్పు. బాయ్ బాయ్. Come here. వస్తున్నారే. Smoke. వస్తున్నా. అరే నేను ఎత్తారా? నేను ఉన్నాను కదా నీకు.
అందరం కొంచెం సేపు మధ్యలో మాట్లాడుకుందాం. ఏ పార్టీ అనగానే అందరూ ఒప్పుకుంటూ వచ్చేసారన్నమాట. ఏమోలే. వెరీ గుడ్. ఎంప్లాయీస్ అంటే ఇలా క్రమ డిసిప్లిన్ తో ఉండాలి. అసలు ఈ పార్టీకి మెయిన్ రీజన్ ఆ బాస్ రవి గాడు. వీడంత చీఫ్లో ఎక్కడ లేడు. మూసుకొని రూముకి రావే.